సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకునవలను. సాత్వికంతో నడుచుకోండి. 7వ విషయం ఏమంటున్నాడంటే సాత్వికం కనపడాలి సంఘానికి. సాత్వికం ఏమంటే యేసుప్రభు చెప్పాడు కదా, నేను సాత్వికుడను, ధీర మనసు గలవాడను. సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చి సాత్వికము చూపించినప్పుడు మన జీవితాలకు ఎంత సాత్వికం ఉండాలి చెప్పండి ప్రేమైన దేవుని వర్ల. ఏమండి ఒక మంచి మాట తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికముతోనూ కనపరచుచు ఎవరిని ఈ సాత్వికం కలిగిన వాడు ఎలా ఉంటాడు తెలుసా? దూషించడు, జగడమాడడు, శాంతుడు అంటే శాంతంగా ఉంటాడు, జగడమాడడు, దూషించడు. సాత్వికుడు అంటే అర్థం ఏంటి? జగడమాడడు, దూషించడు. సాత్వికం కలిగిన వాడు జగడమాడడు. భార్య భర్తల మధ్యన గొడవలు, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు, భయంకరమైన సమస్యలు, భయంకరమైన గొడవలతో ఏమంటే చిన్న చిన్న దానికి ఈలేం క్రైస్తవయ్య బాబు, అబ్బా ఏం గొడవలు చేస్తారు వీళ్ళు, చర్చికి పోయి అదే నేర్చుకుంటున్నారా? ఒకరోజు వాళ్ళ పాస్టర్ నాకు కనపడని నేను అడుగుతాను, ఏంటో తెలుసా? ఏంటయ్యా పాస్టర్ గారు మీ సంఘస్థలు ఏంటయ్యా ఇంత భయంకరంగా గొడవలు చేస్తారు, మీరు ఇదేనా మీరు మీ సంఘస్థలకు నేర్పించేది? వాళ్ళు ప్రార్థనకు వచ్చి నేర్చుకుంటున్నది ఏంటి? ఇదేనా? అయ్యా మేమే ఇంకా ప్రభుని నమ్ముకోలే, ఏదో మా దేవతలను మేము పూజిస్తూ ఆరాధిస్తూ మేమే గొడవలు చేయకుండా మేము చక్కగా మేము జీవిస్తుంటే మీ క్రైస్తవులు ఏంటయ్యా బాబు ఎన్ని గొడవలు చేస్తున్నారు? చరా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం, అందుచేత బాగునండి మాట, సమస్తమైన కలిమిషం ఏమండి విర్రవీగుచున్న దుష్టత్వము మానేయాల. ఖచ్చితంగా ఏమండి ఏం చేయాలంటే కల్మషాన్ని అంటే పాపాన్ని విడిచిపెట్టాలి. విర్రవీగుచున్న దుష్టత్వం అంటే గర్వం, అహంకారం వదిలిపెట్టాలి. మాని లోపల నాటబడుటకు మీ ఆత్మను రక్షించుటకై శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో తీసుకోండి. మీకు సాత్వికం ఉంటే వాక్యం మీలోకి వస్తుంది. మీరు సాత్వికం గలవారుగా ఉంటే వాక్యం మీలో పనిచేస్తుంది. మీరు సాత్వికం కలిగిన మనసు కలిగిన వారుగా ఉంటే వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది, వాక్యం మిమ్మల్ని స్థిరపరుస్తుంది, వాక్యం మిమ్మల్ని నిలబెడుతుంది, వాక్యం మిమ్మల్ని లోకం నుంచి కాపాడుతుంది. సాత్వికం లేదనుకోండి, విర్రవీగుతున్న దుష్టత్వం ఉందనుకోండి, ఏమైనా అన్ని పాపాలన్నీ మనలో పెట్టుకున్నాం అనుకోండి, వాక్యం మనలో వెళ్ళదు, మనం సాత్వికులుగా దేవుని దృష్టికి ఉండము.